హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం పాలకూర కోడిగుడ్డు పరుటు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పాలకూర కోడిగుడ్డు పరుటా? ఇదేంటి అనుకోకండే. కొంతమందికి తెలిసుండొచ్చు. పాలకూర వేరు, కోడిగుడ్డు పరుటు వేరు కాదండోయ్! పాలకూరతోనే కోడిగుడ్డు పరుటు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఈ రెసిపీ అయితే మస్ట్ ట్రై అని నేను చెప్తాను. ఖచ్చితంగా ట్రై చేసేయండి. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంత బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! సో, ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అలానే కరివేపాకు వేసుకొని ఉల్లిపాయల్ని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో, చూసారా? ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సో, చూసారా? పాలకూరని యాడ్ చేసేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 7 మినిట్స్ దాన్ని వదిలేయాలన్నమాట. సో, ఇలా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కలుపుకొని చక్కగా పాలకూరంతా మగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్లేమ్‌ని మాత్రం సిమ్‌లోనే పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, చూసారా? ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయింది. ఒకవేళ ఎగ్ తినని వాళ్ళైతే ఇక్కడితో కారం యాడ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నా చాలా బావుంటుంది. సో, పాలకూర చక్కగా మగ్గిపోయింది కదా! ఇప్పుడు ఇందులో నేను ఎగ్స్ యాడ్ చేసేసాననమాట. ఎప్పుడైనా ఎగ్ బుర్జీకి ఎగ్స్ యాడ్ చేసిన వెంటనే కదపకూడదండి. అప్పుడు మనకి చిన్న చిన్న పీసెస్ ఒస్తాయి. కొంచెం పెద్ద పీసెస్ ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుందనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా కలుపుకోవాలి. చూసారా? చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వెల్లుల్లి కారం, అలానే కొంచెం కొబ్బరి కారం యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఎగ్ బుర్జీ రెడీ. ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.